తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చారా? ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో రాజకీయ కాకరేపుతున్నాయి. పార్లమెంటు సాక్షిగా తేజస్వి సూర్య ఏమన్నాడు? సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఫైర్ అయ్యారు? కిషన్ రెడ్డి ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? బండి సంజయ్ కౌంటర్ ఏంటి? అసలు వాస్తవాల్ని వక్రీకరిస్తున్నారా? అపోహలు పక్కన పెట్టి ఫ్యాక్ట్ చెక్ తో అసలు నిజమేంటో ఈరోజు క్లియర్ గా తెలుసుకుందాం. ఏప్రిల్ 16వ తేదీ లోక్సభలో 2026 డీలిమిటేషన్ బిల్లుపై చర్చ జరుగుతోంది. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, దీనికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ను తేజస్వి సూర్య తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఒక వ్యక్తి ఒక ఓటు అనే రాజ్యాంగ సూత్రానికి విరుద్ధమని వాదించారు. సరిగ్గా ఈ సమయంలోనే తెలంగాణ విభజన ప్రస్తావన వచ్చింది. తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తీరును టార్గెట్ చేశారు. బ్రిటిష్ వారు ఇండియా పాకిస్తాన్ను ఎలాగైతే అడ్డగోలుగా రక్తపాతంతో విభజించారో, యూపీఏ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర తెలంగాణను సరైన ప్రణాళిక లేకుండా హడావుడిగా విభజించిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరి వల్లే వందలాది మంది తెలంగాణ యువకులు బలిదానాలు చేసుకున్నారని ఆయన పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం 4 కోట్ల తెలంగాణ ప్రజలను, అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎంపీలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ బీజేపీ నేతల రియాక్షన్స్ కూడా ఆసక్తికరంగా మారాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొదట తేజస్వి సూర్యను వెనకేసుకొచ్చారు. తెలంగాణ ప్రజల్ని కించపరిచే ఉద్దేశం ఆయనకు లేదన్నారు. కానీ ఒక్క రోజులోనే తీవ్ర విమర్శలు రావడంతో తేజస్వి సూర్య తన తప్పు ఒప్పుకున్నాడు, మేం కూడా అదే చెబుతున్నాం అంటూ కిషన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. కానీ మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తేజస్వి సూర్య వ్యాఖ్యల్ని కాంగ్రెస్ వక్రీకరిస్తోంది, యువకుల బలిదానాలకు కాంగ్రెసే కారణమని ఆయన గుర్తు చేశారే తప్ప రాష్ట్రాన్ని అవమానించలేదు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ రాజకీయ డ్రామా అంటూ బండి సంజయ్ కొట్టిపారేశారు. మొత్తంగా ఫ్యాక్ట్ చెక్ చేస్తే తేలింది ఏంటంటే, తేజస్వి సూర్య టార్గెట్ చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని కాదు, కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విభజన ప్రక్రియను మాత్రమే. దాన్ని ఇండియా పాక్తో పోల్చడం అనే పదప్రయోగం వివాదాస్పదం కావడంతో రాజకీయం వేడెక్కింది. సూర్య స్వయంగా ఎక్స్ వేదికగా తాను అమరవీరులను గౌరవిస్తానని, తన మాటల్ని వక్రీకరించారని క్లారిటీ ఇచ్చారు. సో ఒక డీలిమిటేషన్ పాయింట్ కాస్త పొలిటికల్ మైలేజ్ కోసం ఎంత దూరం వెళ్ళిందో ఈ ఎపిసోడ్ స్పష్టం చేస్తోంది. సో చూసారుగా, ఇది సంగతి. మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.